నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. రాజకీయాలను చేశారు. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? బీజేపీలో చేరుతున్న ప్రచారం ఉంది సార్. మీకు గవర్నర్ ఇస్తారు కూడా మీకు ప్రచారం మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకుని టచ్ ఇన్షర్ట్ చేసుకుని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటాను. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకు పరిచయం చేయాలి తీసుకెళ్లాలి అని అంటే ఈ కోటరీ గాని అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే గాని దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తోంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పా. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. రాజకీయాలను చేశారు. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు.